సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీసీ నేతల సమావేశంలో పార్టీ నేతలు వి హనుమంతరావు, అంజన్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. విహెచ్ తన ప్రసంగంలో యాదవుల ప్రస్తావన చేయలేదని అంజన్ కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తమను తొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన విహెచ్ యాదవులకు కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. నీ కుమారుడు అనిల్ కి ఎంపీ పదవి, నీకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదా అని అంజన్ను నిలదీశారు. అందుకు తన కుమారుడికి యాదవ్ కోటాలో పదవి రాలేదని, యూత్ కాంగ్రెస్ కోటాలో వచ్చిందని జవాబిచ్చారు అంజన్ కుమార్ యాదవ్. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా మంత్రి పొన్నం జోక్యం చేసుకుని ఘర్షణ పడ్డం సరికాదని కలిసి పనిచేయాలని సూచించారు.